హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి వెజిటబుల్ రైస్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. వీడియోలో చూపించినట్టుగా ఆనియన్, టమోటా, పచ్చిమిర్చి, పుదీనాకు ఇలా అవైలబుల్లో ఉన్న వెజిటబుల్స్ అన్నిటిని సన్నగా చాప్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకో పక్కన కుక్కర్లో ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక 2 దాల్చిన చెక్క ముక్కలు, 2 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు వేసి ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఆనియన్, మిర్చి వేసి ఫ్రై అవ్వనిచ్చుకోవాలి. ఆనియన్, మిర్చి ఫ్రై అయిన తర్వాత టమోటాని కూడా వేసి మెత్తగా మగ్గనివ్వాలి. టమాటా మగ్గిన తర్వాత పుదీనాకు కూడా యాడ్ చేసుకోవాలి. పుదీనాకు అనేది ఇక్కడ సన్నగా కట్ చేసుకొని ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేశాను నేను. దీనివల్ల ఫ్లేవర్ అనేది రైస్కి బాగా వస్తుంది. ఇంకా అల్లం చిన్నులపై పేస్ట్ నీడ్ కూడా ఉండదు. పుదీనాకుతోనే రైస్ అంతా ఫ్లేవర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బియ్యం, పచ్చిపప్పు కలిపి ఒక 1/2 అవర్ పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టిన బియ్యాన్ని వేసి ఒక 2 టైమ్స్ కలుపుకొని ఒక 2 to 3 మినిట్స్ దాకా బియ్యాన్ని ఉడకనిచ్చుకోవాలి. బియ్యం 2 to 3 మినిట్స్ తర్వాత 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసేసి కుక్కర్ని క్లోజ్ చేసుకోవాలి. 5 to 6 విజిల్స్ వచ్చిన తర్వాత ఎయిర్ అంతా పోనిచ్చి కుక్కర్ మూతని ఓపెన్ చేసి చూడాలి. రైస్ అయితే రెడీ.